నా చెల్లెమ్మ వెళ్ళిపోయిందా? అయ్యో, ఎంత పని చేసావు చల్లా, ఎంత పని చేసావు. నేను నీకు పెళ్లి చేయాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయావా? ఇప్పుడు నీవు ఎక్కడున్నావని వెతకును, ఏమని వెతకును? చల్లా, ఎంత పని చేసావమ్మా. ఓడవా బాబు, నా చెల్లెలు పోయి నేనే ఏడుస్తుంటే. అయితే ఎవరు రాలేదంటావు? రాలేదండి, వస్తే తప్పము. చూడు మిస్టర్, ఆ అమ్మాయి ఇంటిగా రావడం నా కళ్ళారా చూశాను. అదే కాక ఆ అమ్మాయి ఇక్కడ దాకా వచ్చి కనిపించకుండా పోయింది అంటే ఆ అమ్మాయి ఇక్కడో ఎక్కడో ఉండి ఉండాలి. లేదండి. అచ్చి, ఎవరది? నేను సార్, దగ్గు చేసింది. ఏదో ఆడపిల్ల గొంతులో ఉంది. జలుబుకి గొంతు మారింది సార్. సరే, అచ్చి, సరే నేను వస్తా. అమ్మాయి వస్తే నాకు తెలియపరచు. అలాగే సార్. ఏంటి మంచిగా సౌండ్ వస్తుంది? నేను సార్, జలుబు చేసి. తప్పుకో. ఇంట్లో దొంగలు పెట్టుకొని లేదని అబద్ధం ఆడతావా? ఛీ, ఆడపిల్లవాడిని దొంగతనం చేయడం సిగ్గులేదు నీకు? సారు, అలా అంటారేంటండి? నాలాంటి ఆడపిల్లలకు ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మేనేజర్ దగ్గర నుంచి అక్కడ పనిచేసే పనోడు వరకు కూడా అందరూ మిస్బిహేవ్ చేసేవాళ్ళే. అలాంటి పరిస్థితుల్లో నాకు ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందండి? అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో బ్రతకడానికి ఇలాంటి పనులు చేసి బ్రతుకుతున్నానండి. నన్ను కాకాపట్టణ చూడకు. నా సిన్సియారిటీ నీకు తెలీదు. అయినా ఈ దొంగతనం చేయకపోతే ఇంత విషయం తాకి చావకూడదు. కళంకం తెచ్చావు. సార్, అలా అంటారేంటండి? దొంగతనం చేయడం ఏమైనా సరదానా? ఇంతకు మునిపే మీకు చెప్పాను కదా, నేను ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతి చోటు నేను ఎలాంటి విషయాలు ఎదుర్కొంటున్నానో, ఎలాంటి వాళ్ళని ఎదుర్కొంటున్నానో అనే విషయం మీకు తెలీదా? అందుకని దొంగతనం చేస్తావా? కాదు సార్. చూడండి, ఈ రోజుల్లో సొంత అన్న చెల్లెలు చెయ్యి పట్టుకుని రోడ్డు మీద నడుస్తుంటేనే అక్రమ సంబంధం అంటే కడుతున్నాడు. ఈ సమాజంలో సొంత అన్న చెల్లెలకు గాని, సొంత తల్లి బిడ్డలకు గాని గౌరవం లేదు. అలాంటి ఈ సమాజంలో ఒక టైగర్లా బ్రతుకుతూ ఒక లేడీ పులిలా గర్జిస్తున్నానంటే ఇలాంటి పని చేసే సార్. నేను చేస్తుంది కేవలం ఒకరిని మోసం చేసి కాదు, కేవలం నేను బ్రతకడం కోసమే సార్. సామించి నేను అట్లా తిండి కోసమైతే ఆడది చేయదగ్గ పనులు ఎన్నో ఉన్నాయి. ఈ దొంగతనమే చేయదక్కర్లేదు. లేదు సార్, లేదు. చూడండి, అలాంటి బ్రతుకు నాకు వద్దు సార్. ఇలా దొంగతనాలు చేసి సంపాదించుకుని తిన్నా సరే ఒక గౌరవమైన సమాజంలో గౌరవం ఉంటుంది సార్. అంతేగాని మీరు చెప్పినట్లు అనేక రకాలుగా బ్రతికితే నాకు ఎక్కడ ఉంటుంది? అందుకే నేను దొంగతనాలు చేసి బ్రతుకుతున్నానండి. చూడండి, అంతేకాక మా అన్నయ్య రిక్షా తొక్కుతూ సంపాదిస్తున్నాడు. అంతేకాక కనీసం ఇంట్లో నాకంటే చిన్నది మా చెల్లెలు ఉంది, దానికి ఒక ముద్ద పెట్టాలన్న జ్ఞానం లేకుండా తాగుడికే మొత్తం ఖర్చు పెడుతున్నాడు. మరి నేను ఇంకేం చేసి బ్రతకాలండి?
మిస్టర్ బుద్ధి లేదు నీకు? నీ చెల్లెలు దొంగతనం చేస్తూ నిన్ను పోషించాలా? ఉన్నపోతులా ఉన్నావు. సంపాదించిన డబ్బుతో తాకి తలక పోసిపోతే కుటుంబాన్ని గడపవచ్చు కదయ్యా. సార్, నా డబ్బు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు బెల్లు లేదని 10 రూపాయలు, బ్రేక్ లేవని 10 రూపాయలు, లైట్ లేదని 10 రూపాయలు మీ పోలీసులే గుంజుతున్నారు సార్. చివరకు మాకు మిగిలేది ఏముంది సార్? ఆ మిగిలిన దాంతో అలసట తీసుకోవడం కోసమే ఈ మందులా ఈ టానిక్. ఇది సార్ ఈ ఊళ్ళో రిక్షా వాళ్ళ పరిస్థితి. నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? Yes, అవును. ఎక్కడ ఏ సెంటర్లో గొడవ జరిగినా అక్కడ ఉన్న రిక్షా వాళ్ళ మీదేగా సార్ మీ పోలీసుల ప్రతాపం. ఇంట్లో పెళ్ళాం ముందు పిల్లిలా ఉండే ప్రతి పోలీస్ అయినా ఆ మీదేగా సార్ పెత్తనం చెలాయించేది. చూడన్నయ్య, నువ్వు ఆలోచనమా అన్నయ్య, సార్, ఈ రిక్షా వాడు మనిషే సార్. చట్ట ప్రకారం అన్ని హక్కులు మాకు ఉన్నాయని అడిగితే విప్లవకారుడని విరగదంటారు. రూల్స్ తప్పినాన్ని నక్సలైట్ అని నడివెరగడంటారు. అన్యాయం అధర్మం ఏలెత్తి చూపినాన్ని పేదవాది అంటారు మీ పోలీసులు. నా సంఘం, నా జాతి, నా దేశం అని న్యాయం కోసం పోరాడేవాడి పిచ్చివాడు అంటారు సార్ మీ పోలీసులు. మిస్టర్ బోస్, చట్టంలో అవతాకులు ఉండొచ్చు, కానీ అందరూ నువ్వు ఊహించినట్టు ప్రవర్తించు, గుర్తుంచుకో. సార్, సార్, ఇప్పటి వరకు మా అన్నయ్య ఏదో తెలియక అలా మాట్లాడాడు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఏమిటమ్మా వీళ్ళు పట్టించుకునేది? ధనవంతుల పాదాల కింద చెప్పులు ఎడిపోతున్నాయో చూడడం, రాజకీయ నాయకుని ఇంటి ముందు కొట్టని పట్టుకుని షికార్లు తిప్పడం, ఏ మంత్రి గారు మంచి పదవిలో ఉన్నారు వారింటికి ఏం జరుగుతుందో మీరెందుకు పట్టించుకుంటారమ్మా? ఒకటితో తాగింది జాగ్రత్త. సార్, నేను తాగిన మందు అంత తేలికగా దిగదు సార్. నేను అందరూ తాగే మందు కాదు సార్ తాగింది. అందరూ పచ్చ నోట్లు కొట్టుకుని కొట్టు తిరిగి మందు తాగితే నేను పవిత్ర డిగ్రీ పట్టా పట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరిగి అక్కడ ఆఫీసర్లు ఇచ్చిన అవినీతి, లంచగొండి, డొనేషన్ సర్వీస్ అన్ని నిరుద్యోగం అనే సోడాలో కలిపి మత్తు దిగనంత వరకు తాగాను సార్. ఆర్ యు ఎడ్యుకేటెడ్? Yes, I am educated. We are gold medalist from Nagarjuna University. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి దిక్కులేని అనాథులుగా జీవిస్తూ పగలు చదువుకుంటూ రాత్రిపూట కార్లు తుడుస్తూ బూట్లు పాలిష్ చేస్తూ చెల్లికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారికి పంపించాలని